జేఏసీగా అన్ని సంఘాల నాయకులను మద్దతు తీసుకొని ట్రేడ్ యూనియన్ నాయకుల మద్దతు తీసుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 5 వర్గాల కార్మికులు ఉన్నారు. అందులో ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, ఎస్పీఎం కార్మికులు, డ్రైవర్లు, పీసెట్ కార్మికులు ఉన్నారు. కాబట్టి మా న్యాయమైన కోరికల కోసమే గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరిగింది. గత నెలలో ఎస్పీడీఎస్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున 10,000 మందితో ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత జేఏసీకి ఏర్పడి 26వ తారీఖు డివిజన్ హౌస్ల ముందు కార్యక్రమం చేయడం జరిగింది. 30వ తారీఖు కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ 2వ తారీఖు కూడా అన్ని సర్కిల్ కార్యాలయాలలో తెలంగాణ వ్యాప్తంగా సర్కిల్ కార్యాలయంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రోగ్రాము 4వ తారీఖు అన్ని పవర్ జనరేషన్ స్టేషన్ల ముందు, ట్రాన్స్కో, జెన్కోల ముందు కూడా మా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు కంపెనీ ఆఫీస్, సీఎండీ ఆఫీస్ ముందు, వరంగల్ సీఎండీ ఆఫీస్ ముందు అన్ని జిల్లాల కార్మికులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత 7వ తారీఖు కూడా మా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది శాంతియుతంగా. డిపార్ట్మెంట్ కు ఎలాంటి నష్టం లేకుండా మా విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మిగతా కార్మికులతోటే మా నిరసన తెలియజేస్తున్నాము. ఎలాంటి ఆటంకం చేయడం లేదు. మేము డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి వ్యతిరేకం చేస్తలేము. మాకు కూడా ఏఈ గారి నుంచి సీఎండీ వరకు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా 10 ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈసారి మేము సక్సెస్ అయితే ఆలోచన ఉన్నది. ఎందుకంటే గతంలో ఇంత యూనిటీ లేకుండే, ఇప్పుడు మాకు ట్రేడ్ యూనియన్ల నాయకుల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. అధికారుల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. కాబట్టి వాళ్ళు మాకు వెనుక ఉన్నారు. మా బాధ అనేది అటు యజమాన్యానికి, ఇటు గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి 7వ తారీఖు ప్రోగ్రాం జరగకుండా ఇప్పటికే గవర్నమెంట్ కానీ యజమాన్యం కానీ మమ్మల్ని పిలిచి మా న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మాకు పిలుపు రానిచో, 7వ తారీఖు వరకు కూడా పిలుపు రానిచో 8వ తారీఖు పొద్దు నుంచి అధికారులకు తెలియజెప్పి మేము సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నాం. మా ముఖ్య డిమాండ్, మేము గతం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసినాము. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్టిజన్ అని ఒకటి బ్రిటిష్ కాలం నాటి వార్డు పట్టుకొచ్చి మా నెత్తిన రుద్ది ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అది పెట్టడం వల్ల బ్రిటిష్ కాలం నాటి అంటే ఎప్పుడో జరిగినవి మా మీద పెట్టి ఆర్టిజన్ పేరు పెట్టిళ్ళు. ఆర్టిజన్ అంటే కళాకారుడు. కళాకారులం కాదు, మేము కార్మికులము. ఎందుకంటే నిత్యము విద్యుత్తుతోటి 24 గంటలు సావాసం చేస్తూ రాత్రింబవళ్ళు సబ్స్టేషన్లో ఉంటున్నాము. న్యాయమైన డిమాండ్ ఏంటిదంటే మా రెగ్యులరైజేషన్ అంటే ఏబిఎస్పి రూల్స్. గతంలో కూడా గ్రామ పంచాయతీలలో చేసిన వాళ్ళను, విఎండ్ఎంలను వాళ్ళను కూడా రెగ్యులరైజేషన్ సందర్భాలున్నాయి. వాళ్ళకు క్వాలిఫికేషన్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రతి కార్మికుడికి ఐటీఐ నుంచి డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చేసిన కార్మికులు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ప్రధాన డిమాండ్లలో విద్యార్హతలను బట్టి కూడా కన్వర్షన్ ఇవ్వాలి. మా కన్వర్షన్ కూడా దశల వరకు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే గతం నుంచి మేము 20-25 ఏళ్ళ నుంచి కూడా ఇందులో చేయడం జరుగుతుంది. మాకు ఉద్యోగ భద్రత లేదు, బెనిఫిట్స్ లేవు, వైద్యానికి కూడా లేవు. కాబట్టి ఏబిఎస్పి రూల్స్ వర్తింపజేసి రెగ్యులర్ చేయాలని మా ప్రధాన డిమాండ్. నా పేరు కోరుకుప్ల రాంబాబు, హన్మకొండ జిల్లా చైర్మన్.